హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. మా కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇలా డాన్స్ ప్రోగ్రాంలు, ఇవన్నీ కల్చరల్ ఈవెంట్స్ గత 5 రోజుల నుంచి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. 9 రోజులు కూడా ఏదో ఒక ప్రోగ్రాం అన్నమాట. కాలనీ వాళ్ళు కానీ, పిల్లలు, స్కూల్ వాళ్ళు, లేడీస్, తర్వాత మనకి ఏవైనా కూడా డ్రామా స్కిట్ లాంటివి, ఆ తర్వాత బయట వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ టైప్లో బయట ఉంటారు కదండి భరతనాట్యం అవి నేర్చుకునే వాళ్ళు, వాళ్ళని పిలిచి ఎంటర్టైన్ చేయటం. ఈ రోజుల్లో ప్రతి చోట కూడా గణపతి ఉత్సవాలు కానీ, దసరా నవరాత్రులు కానీ అలాంటి చోట్ల రికార్డ్ డాన్సులని ఇలా పెడుతున్నారండి. ఈ సాంప్రదాయ నృత్యాలు, సాంప్రదాయ కళలు అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి అన్నమాట. అలాంటి కళలను ఎంకరేజ్ చేయటం అంటే ప్రోత్సహించటానికి మా కంపెనీ వాళ్ళైతే ముందుంటారనమాట. ఎక్కువ ఈ గణేష్ ఉత్సవాలు కానీ, మనకి నవరాత్రులు కానీ అలాంటప్పుడు ఇవి సినిమా పాటలు ఇలాంటివి అయితే ఎంకరేజ్ చేయరండి. భక్తిపరమైన సంగీతం, నాట్యం, కళలు, తర్వాత మనకి పారాయణాలు, పాటలు, భక్తి పాటలు ఇలాంటివన్నీ అయితే ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడున్న జనరేషన్లో కూడా పిల్లల్లో చాలామందికి డాన్స్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయండి. కానీ వేరే వాళ్ళందరూ ఎక్కువ స్పీడ్, బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివి చేయటం వలన ఆ పిల్లలు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుతుందన్నమాట. ఈ విధంగా మనం పిల్లల్లో వాళ్ళున్న కళని గుర్తించి వాళ్ళకి నాట్యం, వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో మనం ప్రోత్సహించటం వలన వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందండి. మన నృత్యాలు, నాట్యాలు, భరతనాట్యం అనేది మన భారతీయుల కళ అన్నమాట. దాన్ని ఎప్పుడూ కూడా మన వంతు కృషిగా కాపాడాలి, దాన్ని ప్రోత్సహించాలన్నమాట. అంటే వాళ్ళు చేసే వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయాలంటే ఎలా అండి, మనం ఏదైనా ఇలా నాట్య ప్రదర్శనలు అలా చేస్తేనే 10 మంది మనల్ని చూసి చప్పట్లు కొడుతున్నారు, 10 మంది మెచ్చుకుంటున్నారు అంటే పిల్లల్లో కొంచెం మోటివేషన్ వస్తుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా చేయాలి, ఇంకా నన్ను మెచ్చుకోవాలి. ఆ చిన్నపిల్లలకు కావాల్సింది ఏముందండి, అట్లా 10 మంది చేత పొగడించుకోవటం. ఏదైనా కూడా నువ్వు చాలా బాగా చేసావమ్మా, నువ్వు చాలా బాగా చేస్తున్నారు, మీ పిల్లలు బాగా చేస్తున్నారని పేరెంట్స్ని ఎంకరేజ్ చేయటం. పిల్లల్ని కూడా బాగా చేసావమ్మా అనేసి వాళ్ళతో పిక్ తీసుకోవటం. అట్లా వాళ్ళకి ఏవైనా కూడా, మాకు లాస్ట్ ఇయర్ ఒక పాప అండి కాలనీలోనే ఉండేదన్నమాట. బెస్ట్ పెర్ఫార్మెన్స్లు అలా చేసిన వాళ్ళకి మామూలుగా నచ్చిన వాళ్ళు, అంటే వెళ్ళిన ఆడియన్స్లో నచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి అంటే ప్రోత్సాహకంగా అనమాట ఒక 1000 రూపీస్, 2000 రూపీస్ అలాగా వాళ్ళ స్తోమతలను బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అలా చేసే వాళ్ళకు కూడా గొప్ప గుణం ఉండాలండి. ఆ విధంగా చెయ్యాలి అని అనిపించాలన్నమాట. అందుకని ఎక్కువగా మనం ఈ కళలని అది ప్రోత్సహించాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే ఏర్పాటు చేసుకొని 10 మంది మన పిల్లలు కూడా ఇలాంటి నాట్యం, భరతనాట్యం, కూచిపూడి, మన కళలన్నీ ఇవన్నీ మన భారతీయుల కళలు అని వాళ్ళకి మనం నేర్పించినట్లుంటుందన్నమాట. ఇందులోనే మనకి నాట్యం వాళ్ళందరినీ పిలిచారు కదండి. వాళ్ళందరూ కలిపి అయితే రామాయణం, భారతం ఇలాంటివన్నీ పాటల రూపంలో అన్నమాట, పాటల రూపంలో మనకి వేసి చూయించారనమాట. మనకి బాలరామాయణము, ఎన్టీఆర్ది అవి ఉన్నాయి కదండి, వాటిని గురించి కానీ, లేదు మొన్న లవకుశ, ఇవన్నీ మొన్న ఈ మధ్య వచ్చిన బాలకృష్ణ మూవీ శ్రీరామరాజ్యం, అందులో సాంగ్స్ కానీ అవన్నీ అసలు కళ్ళకు కట్టినట్లుగా రామచరిత్ర అనేది పూర్తిగా పిల్లలకి పాట రూపంలో అన్నమాట, ఈజీగా అర్థమయ్యేటట్లు పాట రూపంలో ఆ సీతమ్మ వారిని రావణాసురుడు చేరపట్టడం, తరువాత రాముడు అనుమానించటం, ఆ అగ్నిలో దూకటం, ఆ తరువాత ఆయన పశ్చాత్తాపడటం, ఆవిడ తర్వాత అయోధ్యని వదిలి వెళ్ళిపోవటం, ఆ తర్వాత అవన్నీ మొత్తం A to Z మనకి రామాయణ మహాభారతాలు కూడా పాటల రూపంలో పిల్లలు చక్కగా, మనకి వెంకటేశ్వర స్వామి సాంగ్స్ ఉన్నాయి కదండి, ఆదిశేష ఈ సాంగ్స్ కానీ ఇవన్నీ మొత్తం
పాటలోనే చూయించారండి. ఇలాంటి పిల్లల్ని, ఇలాంటి పాటల్ని, నృత్యాలని, మన సంస్కృతిని అయితే ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు కృషిగా ప్రోత్సహించాలని నా ఉద్దేశం అండి. ఇవి కూడా మీ ఏరియాల్లో కూడా, మీ ప్రాంతాల్లో కూడా ఇలాంటి మన కళలకైతే ప్రోత్సాహం అందరూ వీలైనంత వరకు ఇలా మనకి నవరాత్రులు, గణేష్ నవరాత్రులు, దుర్గమ్మ నవరాత్రులు అలాంటి వాటిల్లో మాత్రం తప్పకుండా ఇలాంటి నృత్యాలకి కానీ, మనకి పిల్లని గ్రోవి ఊదే ఫ్లూట్ వాయించే వాళ్ళు ఉంటారు, పాటలాగా వస్తుందండి వాళ్ళు వాయిస్తుంటే. అట్లా ఫ్లూట్ వాయించే వాళ్ళు కానీ, ఇప్పుడు పియానో వాయిస్తున్నారు పిల్లలు చాలామంది, వాళ్ళలో ఎంకరేజ్మెంట్ అది నింపాలంటే అలాంటి ప్రోగ్రామ్స్ మన దగ్గర ఉన్న పిల్లల టాలెంట్ను కూడా గుర్తించి వాళ్ళని కూడా మనం ప్రోగ్రామ్స్ అవన్నీ ఇవ్వాలనేసి మనం నేర్పించామంటే, ఎంకరేజ్ చేశామంటే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో నేర్చుకొని ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా చక్కగా చేయాలని వాళ్ళల్లో ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మన కళల్ని, భారతీయ కళల్ని సంరక్షించాలని, భారతీయ సంగీతాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మేము చిన్నప్పుడు టీవీలు కానీ మనకి ఇలాంటివి ఏవి ఉండేవి కాదండి, రేడియో ఉండేదన్నమాట. టీవీ అంటే యాంటీనా ఉండేది, ఈ ప్రోగ్రామ్స్ ఏవి వచ్చేవి కాదనమాట. దూరదర్శన్ ఛానల్ సండే రోజు ఒక్కరోజే మూవీ అలా వచ్చేదనమాట. అలాంటప్పుడు ఎక్కువగా ఇలా మనకి వీధి నాటకాలని ఎక్కువగా తెర మీద వేస్తారు కదండి, అలాంటి నాటకాలు కానీ అలాంటివన్నీ వాళ్ళని ప్రోత్సహించటం, వాళ్ళని పిలవటం, ఇలా తిరుపతమ్మ కథలని, గంగిరెద్దులాటలని, కోడి పందాలని, పౌరాణిక నాటకాలు ఇలాంటివన్నీ అయితే మనకి చాలా మన రోడ్డు పైన బొమ్మల ఆటల్లాగా తెర మీద అలా వేసేవాళ్ళండి. ఇలాంటివి మన అందరం ప్రోత్సహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.